హాయ్ అండి. ఇది మొక్కజొన్నలో వాడే కలుపు మందండి. మనం ఏ కలుపు మందు కట్టుకున్నా సరే మనం నీట్‌గా మన స్ప్రేయర్‌ని క్లీన్ చేసుకోవాలండి. అది కలుపు మందవ్వచ్చు, లేకపోతే పురుగు మందవ్వచ్చు. ముందొకటి వాడతాం, తర్వాత ఇంకొకటి వాడతాం. 2 కెమికల్స్ రియాక్ట్ అయిపోతే మన ప్లాంట్‌కి డ్యామేజ్ ఉంటదండి. ఇది ఎక్కువగా మనం మొక్కజొన్నలో వాడే కెమికల్ క్యాలరీస్ ఎక్స్‌ట్రా. దీన్నెలా వాడాలో చూద్దాం. ఫస్ట్ ఇది 16 లీటర్ల ట్యాంక్ అండి. ఇందులో మనం ఒక 10 లీటర్ల ఆఫ్ వాటర్‌ని నింపుకున్న తర్వాత, మనం 2 కప్స్ ఆఫ్ మన కెమికల్ ఏదైతే క్యాలరీస్ ఎక్స్ట్రా ఉందో దాన్ని వేసుకుంటామండి. వేసుకున్న తర్వాత మళ్ళీ అందులో వాటర్ వేసేసి దాన్ని ఫిల్ చేసేస్తాము. ఎందుకు ఇలా చేస్తామంటే, మనం ఒకవేళ ముందు కెమికల్ ఏసి తర్వాత వాటర్ ఏస్తే కెమికల్ కింద ఉండిపోతది. అప్పుడు ఒకేసారి కొట్టినప్పుడు ఎక్కువ కాన్సంట్రేషన్ అయిపోయి ప్లాంట్‌కి డ్యామేజ్ అవ్వచ్చు. అదే పైనేసామనుకోండి, అది లోపల మిక్స్ అవ్వకుండా పైనే ఉండిపోద్ది. ఇలా వేయడం ద్వారా ఏంటి అంటే ఈక్వల్‌గా మిక్స్ అవుద్దండి. ఫార్మర్ ఏం చేస్తున్నారు అంటే, కత్తెర పురుగు రాకుండా ఉండడానికి అమామెక్టిన్ బెంజోయేట్ అనే కెమికల్‌ని కూడా తెచ్చుకొని ఒక దాంట్లో కలుపుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారు. అది ఇందులో ఒక ట్యాంక్‌లో ఒక జగ్గు వేస్తున్నారండి. ఇది ఒక ఎకరానికి వేసేసిన తర్వాత నార్మల్‌గా ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా అనేది ఎంత మనం ఒక ఎకరానికి వాడాలి అంటే 1400 ఎంఎల్ అనేది ఒక ఎకరానికి సరిపోద్దండి. మనం కెమికల్‌ని ఎంత వాడామో తెలుసుకున్నాం కదా! వాటర్ అనేది 200 లీటర్ల నీళ్ళు మనకి అవసరం అండి. తర్వాత ఏం చేయాలి అంటే అమామెక్టిన్ బెంజోయేట్ అనేది ఈయన ఆల్రెడీ అందులో వేసుకున్నారు కదా! వేసుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్ పేరు క్యాలరీస్ ఎక్స్ట్రా అండి. ఇది సింజెంటా ప్రొడక్ట్. దీని ఇంపార్టెన్స్ ఏంటి అని ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా! ఒకసారి ఆ వీడియో చూసి, ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతదండి దీనికోసం. ఇంకో చిన్న మాట, మనం ఏం స్ప్రే చేసినా, ఏ కెమికల్ అప్లై చేసినా జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.